బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. ఢాకాలో జరిగిన పుర్భాచల్ అనే ఫ్లాట్ స్కామ్ కు సంబంధించి 2 కేసుల్లో తుది తీర్పు వెలువడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్దిక్కు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జి కోర్టు 4లోని జడ్జి మహమ్మద్ రబీయుల్ ఆలం హసీనా, మరో మేనకోడలు అజ్మీనా సిద్దిక్, మేనల్లుడు రద్వాన్ ముజీబ్ సిద్దిక్ బాబేలకు కూడా ఈ 2 కేసుల్లో ఒకదానిలో 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు. మధ్యాహ్నం 12:20 కోర్టు తీర్పు వెలువరించిందని ఏసీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీర్ అహ్మద్ అలీ సలాం తెలిపారు. హసీనా మరియు ఆమె కుటుంబ సభ్యులలో 3 కాకుండా మరో 11 మంది నిందితులకు 2 కేసుల్లో 10 సంవత్సరాలు, మరో కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అదనంగా మరో సంవత్సరం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అజ్మీనా బాబీతో సహా మిగిలిన 8 మంది నిందితులకు కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా విధించింది. అలా చేయకపోతే మరో 6 నెలలు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.